చందమామ కథ. రాజయోగం. పూర్వం ఒక గ్రామంలో ఆనందుడనే ఒక యువకుడు ఉండేవాడు. వాడికి యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు అతనికి ఒక సంబంధం చూశారు. పిల్ల పేరు లావణ్య. ఆమె చక్కనిదే, కానీ ఆమెను పెళ్ళాడితే తనకు అచ్చి వస్తుందో రాదోనని ఆనందుడు తనకు బాగా తెలిసిన ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఆయన సలహా అడిగాడు. జ్యోతిష్కుడు ఆనందుడి ద్వారా లావణ్య గురించి తెలుసుకొని, అబ్బాయి, నువ్వు ఈ పిల్లని వివాహం చేసుకునే పక్షంలో నువ్వు ఆమె పాదరక్షలు మోయాల్సి వస్తుంది, ఆమెను అమ్మా అని పిలవాల్సి వస్తుంది. కానీ కాపరానికి వచ్చిన తర్వాత నువ్వు ఏ పరిస్థితుల్లోనూ 1 ఏడాది పాటు ఆమెతో మాట్లాడకుండా ఉండాలి. అలా చేసినట్టయితే ఆమె ద్వారా నీకు రాజయోగం కలుగుతుంది. ఇష్టమైతేనే ఆమెకు పెళ్ళాడు, లేదా ఈ సంబంధం వదులుకొని మరొక సంబంధం చూసుకో అన్నాడు. ఆనందుడు జ్యోతిష్కుడు చెప్పిన మాటలు బాగా మన్నం చేసుకొని లావణ్యను పెళ్లాడడానికి నిర్ణయించుకున్నాడు. వీళ్ళిద్దరికి వివాహం జరిగింది. అయితే భార్య కాపరానికి వచ్చింది మొదలు ఆనందుడు ఆమెకి చూడనైనా చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు. తన భర్త ప్రవర్తన లావణ్యకు ఏమాత్రం అర్థం కాలేదు. తన మీద అతనికి ఇష్టం లేదో, ఏ కారణం చేతైనా తన మీద అతను కోపం వచ్చిందో లావణ్య తెలుసుకోలేకపోయింది. ఆమె అతన్ని సంతోష పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అతనికి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టింది, అతని దారికి అడ్డంగా నిలబడింది. ఎన్ని చేసినా అతను మాట్లాడలేదు. అతన్ని మాట్లాడించడానికి విరుద్ధమైన పనులు కూడా చేసింది. కూరలో ఉప్పు వేసేది కాదు, స్నానానికి మసులు నీళ్లు తోడు పెట్టేది. ఆమె ఏం చేసినా భరించాడే తప్ప ఆమెతో మాట్లాడలేదు. తనతో ప్రేమగా ఉండాలని భార్య చేసే ఈ ప్రయత్నాలు చూసి ఆనందుడికి జాలి కలిగింది. ఏడాది గడువు తీరే లోపుగానే తాను నిగ్రహాన్ని కోల్పోతానేమని భయం కలిగి ఒకనాడు ఆనందుడు ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను జాడలేదు. భర్త తనతో ఎందుకు ముభావంగా ఉన్నాడో తెలియని లావణ్య అతను వెళ్ళిపోయాక కుంగిపోయింది. ఇంతలో దేశంలో నీటి ఎద్దడి సంభవించింది. నగరంలో ఉండే సరస్సుకు సాగునీటిని తెచ్చే వాగు ఎండిపోయింది. కొండ మీద నుంచి కిందకు ప్రవహించే ఆ వాగుకు ఒక కొండరాయి అడ్డం పడిందని, దాన్ని తొలగిస్తే చెరువులు నిండుతాయని అన్నారు. ఎందరో వచ్చి ఆ రాయిని పక్కకు నెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆ రాయిని తొలగించడం వారిలో ఎవరి తరం కాలేదు. భర్తతో కాపురం చేస్తూ కూడా బ్రహ్మచారిణిగా ఉండిన స్త్రీతో వస్తే ఆ రాయి పడిపోతుందని ఒక సిద్ధుడు చెప్పాడు. భర్త తనను విడిచిపెట్టి దేశాలు పట్టిపోయేందుకు కుమిలిపోతున్న లావణ్యకు ఈ మాట వినగానే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, ఏడాది క్రితం నేను కాపురానికి వచ్చాను. ఇంతవరకు నా భర్త నాతో పల్లెత్తు మాట మాట్లాడలేదు. నీటి ప్రవాహానికి అడ్డున్న రాయిని నేను తొలగించగలనేమో చూస్తాను అన్నది. ఆమెను చూసి రాజు ఆశ్చర్యపడి, అమ్మా, నువ్వు ఈ నీటి ఎద్దడి పోగొట్టగలిగితే నీకు నిశ్చయంగా అర్ధరాజ్యం ఇస్తాను, ప్రయత్నించి చూడు, సఫలమైతే ప్రజలు సుఖపడతారు అన్నాడు. రాజభటులు లావణ్యను కొండ మీదకి తీసుకెళ్లారు. ఆమె చెయ్యి తగలగానే కొండరాయి కదిలి కిందకు దొర్లిపోయింది. దాని వెంబడే నీరు బయలుదేరి కొండ దిగి వచ్చి చెరువులో నింపేసింది. అన్న ప్రకారం రాజు లావణ్యను అర్ధరాజ్యానికి రాణిగా పట్టాభిషేకం చేశాడు. ఆమె సమస్త రాజలాంఛనాలతోనూ తమ రాజ్యభాగాన్ని పరిపాలించుకోసాగింది. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆనందుడు చిరిగిన బట్టలతో దుమ్ము కొట్టుకుని బికారి రూపంలో తన భార్య రాజ్యం చేస్తున్న నగరానికి వచ్చి వీధిని నడవసాగాడు. అంతలో రాణిగారు రథంలో ఆ వీధిని రావడం తటస్థించింది. రథంలో నుంచి రాణిగారి పాదరక్ష కింద పడిపోయింది. వెంటనే ఆనందుడు దాన్ని తీసుకుని రథం వెంబడి పరిగెత్తి, అమ్మా, మీ పాదరక్ష కింద పడిపోయింది అంటూ ఆ పాదరక్షను ఆమె పాదం వద్ద ఉంచాడు. లావణ్యను ఆనందుడు గుర్తించలేదు, కానీ ఆమె తన భర్తను గుర్తించి తన భర్త ఈ విధంగా తనను పలకరించినందుకు ఆశ్చర్యము, ఆనందం పొందింది. ఆమె రథం ఆపించి అతన్ని కూడా ఎక్కించుకొని రాజభవనానికి తీసుకెళ్ళింది. తనను వెంట తెచ్చినది రాణి లావణ్య అని తెలిసి ఆనంద సంతోషానికి మేరలేదు. అతను తన వ్రతాన్ని నిలబెట్టుకున్నందునే ఆమె రాణి కాగలిగింది. ఇప్పుడు అతను అసలు సంగతంతా ఆమెకు చెప్పి ఆమెకున్న అనుమానాలన్నీ పోగొట్టాడు. మర్నాడే ఆనందుడు రాజుగా ప్రజలకు పరిచయం చేయబడి తన భార్యతో చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు.